Good afternoon to my dear students and policemen and my teachers. Today I have to tell about the uses and details of the social media. Firstly, my name is T. Vaishnavi. I am studying in the first year and my group name is MPC. I am from MBM Unnata Pathshala High School. నేను ఈరోజు చెప్పబోతున్నది ఎందుకంటే మన సోషల్ మీడియా గురించి అసలు మన లైఫ్ మీద ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ అసలు సోషల్ మీడియా మనకి యూజెస్ ఉన్నాయి దాని మళ్ళీ డిబెట్స్ కూడా ఉన్నాయి. అసలు మనం సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేయడం వల్ల మనకు చాలా అనేవి బయట అసలు ఎట్లా ఉన్నది సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, గర్ల్స్ మీద ఎలా అనేది తెలుసుకుంటాం. అలాగే మనం అసలు ఏంటి మన మీడియా మన లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. గర్ల్స్ గురించి గవర్నమెంట్ చాలా అనేవి ఇస్తున్నవి. సో ఐ ఫస్ట్ థ్యాంక్ యూ టు గవర్నమెంట్ మనకి ఫస్ట్లీ గర్ల్స్కి అయితే చాలా స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. యూజ్ చేసుకొని మనం ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయి. కాకపోతే మంచిగా చదువుతారు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్స్ అనేవి అన్నీ ఎక్కువగా యూజ్ చేస్తారు. కొంతమంది అయితే ఓన్లీ స్టడీ మీద ఫోకస్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండిద్ది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సోషల్ మీడియాని యూజ్ చేసేది రైట్ వేలో యూజ్ చేయాలి, ఎప్పుడు రాంగ్ వేలో యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా మనం అది తెలుసుకుని ఒక ఏజ్లో తెలుసుకుంటాం. మనం ఎప్పటికైనా అది తెలుసుకున్నప్పుడు మనం ఒక గిల్టీనెస్ వచ్చిన తర్వాత అది మనం మనం మంచిగా చదువుకొని మన పేరెంట్స్ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి మంచి పేరుని తీసుకురావాలి. మనం ఎప్పుడు మన పేరెంట్స్ కూడదు, ఎప్పుడు మంచి అయితే తీసుకొస్తే మన పేరు మంచిగా ఉండిద్ది, మన లైఫ్ కూడా మంచిగా వెళ్ళిద్ది. ఎప్పుడు గర్ల్స్ కి మెయిన్ గా బ్లాక్ మార్క్ అనేది ఉండకూడదు నేమ్స్ వల్ల. ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడు బ్లాక్ మార్క్ వస్తే ఆ బ్లాక్ మార్క్ ఎప్పుడు అట్లానే ఉండిద్ది. సో మనమైతే మంచిగా ఎప్పుడైతే ఉంటామో మన పేరెంట్స్ పేరు కూడా మంచిగా ఉండేది. మన పేరు వెనకాల నడుచుకుంటే అమ్మాయి అయినా వచ్చింది. అంటే మొత్తం బాయ్స్ మీదే కాదు, గర్ల్స్ లో కూడా చాలా ఉండరు. నిజంగా చెప్పాలంటే మంచిగా కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. వాటి వల్ల కూడా బయట చాలా జరుగుతున్నాయి. కాబట్టి గర్ల్స్ కూడా మంచిగా ఉంటే, మంచి ఉద్దేశంతో నడుచుకుంటే ఎవ్వరూ అలా ఉండరు. బాయ్స్ మంచిగా ఉంటారు, అప్పుడు గర్ల్స్ కూడా మంచిగానే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్పాము. చేసినట్టయితే కనుక ఎవరు చేసినా సరే ఆ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మగ వ్యక్తి లైఫ్ లాంగ్ జైల్లోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే అలాంటిది జరిగి పోలీసులకి పట్టుబడితే మాత్రం, పోలీసులకి తెలిస్తే మాత్రం సమాచారం పట్టుకుని ఆ అబ్బాయిని జైలుకి వేస్తే 24 సంవత్సరాలు 28 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిపోతాడు. ఉరిశిక్ష కూడా వేస్తారు ఆ అబ్బాయికి. ఉరిశిక్ష. అమ్మాయిలను తీసుకెళ్లి హోమ్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ట్రాప్ లో పడి లేదంటే వ్యామోహాల్లో పడి ఎవరి వైపైనా వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నట్టు సమాచారం తెలిసిందంటే మాత్రం ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జరుగుతుంది.